ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. శ్రేష్టమైన మార్గమును మీకు బోధింతును. ఈ వాక్యం ప్రవక్త సమూయేలు ఇజ్రాయేలు ప్రజలకు చెప్పిన ముఖ్య సందేశంగా కనబడుతుంది. వారు రాజును కోరుకున్నప్పుడు దేవుని చిత్తానికి విరుద్ధముగా వారు ప్రవర్తించారు. అయినా దేవుడు వారిని ఏ రోజు కూడా వారిని విడిచిపెట్టలేదని వాక్యం సెలవిస్తుంది. సహజంగా మనకి రెండు మార్గాలు కనబడతాయి. ఒకటి మనిషి యొక్క మార్గము, రెండోది దేవుని యొక్క మార్గము. మనుషుడి యొక్క మార్గము కానీ, మనుష్యుడి ఆలోచన కానీ, మనుషుని నిర్ణయాలు కానీ అనేక సార్లు తప్పుడు మార్గాల్లో నడిపించబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే సామెతలో రాయబడి ఉంటుంది, ఒక మనుష్యుడు నడిచేటువంటి మార్గం వాడి దృష్టికి అది సరైనదిగా కనబడొచ్చు కానీ తుదుకు అది మరణానికి నడిపిస్తుంది అని చెప్పాడు. కాబట్టి మనుష్యుడు నడిచేటువంటి మార్గం అది మరణానికి నడిపించవచ్చు, కానీ ఒక మార్గం ఉంది, అది దేవుని మార్గము. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో ఆ దేవుని మార్గం అంట వారికి జీవాన్నిస్తుంది. దేవుని మార్గము వారికి రక్షణను కలుగు చేస్తుంది. దేవుని మార్గము వారికి శాంతినిస్తుంది. దేవుని మార్గము వారికి విజయాన్ని ఇస్తుంది, తీరాలను దాటిస్తుంది. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనక దేవుని మార్గాల్లో నడవటానికి మీరు ఇష్టపడినట్లయితే మీ కుటుంబం అంతా కూడా జీవములో ఉండబోతుంది. మీ కుటుంబం అంతా కూడా ఆశీర్వాదములో ఉండబోతుంది. అలాగున నా ప్రభు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్.